పునుగుల పెరుగు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పునుగులు, పెరుగు, ఇంగువ, గ్రీన్ చట్నీ, చాట్ మసాలా పొడి, ఉప్పు, స్వీట్ చట్నీ, దానిమ్మ గింజలు, సేవు. సో పునుగులు రెడీగా ఉన్నాయి. ఏంటంటే పునుగులు జనరల్లీ మనం చేసుకునే పునుగులే. మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇడ్లీ పిండి మిగులుతుంది కదా, దాంట్లో కొద్దిగా వంట సోడా వేసేసి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసి, ఇంకేమైనా ఏ పిండి వేయక్కర్లా, బియ్యం పిండి వేసి. మరి చెప్పరే అమ్మ, మీరు ఒక్కళ్ళే టేస్టీగా చేసుకోవాలా? లేదు. సో ఇప్పుడు మనం దీన్ని పెరుగు వడలాగా కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం కొంచెం పునుగులు అంటే కూల్ అయినాయి కదా, అందువల్ల కాస్త గట్టిగా అవుతాయి, కొంచెం సాఫ్ట్గా చేసుకుంటాం. ఓకే. ఆయిల్ కాదు, వాటరా? ఎందుకంటే ఆల్రెడీ ఇది కుక్కడు కదా, సో కాస్త సాఫ్ట్ అవ్వాలి. అందు గురించి కొంచెం నీళ్ళు వేసి మనం సాఫ్ట్ వేయండి. సో ఎప్పుడు పాన్ పెట్టడం, ఆయిల్ వేయటం నాకు అలవాటు అనమాట. ఏ రెసిపీ అయినా ముందే అదే చేస్తాం కాబట్టి వేసేస్తాను. కానీ ఇవాళ మాత్రం నూనె కాకుండా నీళ్లు వేసాం. యాక్చువల్గా మనం వేడి పునుగులు చేసుకుంటున్నాం అంటే దాన్ని డైరెక్ట్గా తీసేసి నీళ్ళల్లో వేసేస్తే సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు కాస్త కూల్ అయింది కాబట్టి ఇలా చేస్తాం. ఇంగువ వేయండి నీళ్ళల్లో. కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినప్పుడు ఈ పునుగులంతా వేసేయాలి. ఈ వడతో చేసుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ చేసేసుకుంటాము, వడలు మిగిలిపోతాయి, అది మనం వేడి చేసుకోలేము కదా. ఇలా పెరుగు వడ చేసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్ చేసుకుని పెరుగులో నానబెడితే చాలా మెత్తగా ఉంటాయి. సో ఇదొక చిట్కా కూడా దాన్ని. సో మనం ఎప్పుడైనా గారెలు కానీ పునులు కానీ ఇలా మనం అన్ని తిన్నాక ఇంకా మిగిలి ఉంటాయి కనుక వాటిని చక్కగా ఇలా ఏదైనా వడని పెరుగు వడ చేయాలి. అంతే, పునుగులు పెరుగు వడ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు పునుగులు వేయాలి. బాగా మరుగుతున్నప్పుడు పునుగులతో నేను ఒక కర్రీ కూడా చేశాను ప్రవీణ ముందు. పులుసు చాలా బాగుంటుంది. మూత పెట్టేయండి, ఒక 2 నిమిషాలు కాస్త మరగాలన్నమాట. ఈ లోపల ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు మిక్స్ చేసుకో. పెరుగు సరిపోదండి, కాస్త ఎక్కువ ఉండాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు, పునుగుల్లో కూడా ఉంటుంది ఉప్పు, అందువల్ల దీంట్లో కొంచెం సరిపడా చాట్ మసాలా. దీన్ని ఇప్పుడు మంచిగా బీట్ చేయాలి. సపోజ్ చాలా గట్టిగా ఉందనుకుంటే అక్కడ మనం బాయిల్ అవుతుంది కదా వాటర్, అదే వాటర్ ఇక్కడ వేసి సో దీంట్లోనే కొంచెం గ్రీన్ చట్నీ, చాట్ అనగానే గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ ఉండాలి కదా, స్వీట్ చట్నీ ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. తర్వాత అన్ని వడలు వేసుకున్న తర్వాత కూడా పైన కూడా వేసుకున్నాను. ఇది ఆఫ్ చేసేసుకుందాం ప్రవీణ. కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం చల్లార్చుకున్న తర్వాత పెరుగులో వేసేసుకుందాం. బౌల్లోకి తీద్దామా? సో దీన్ని ఒక 5-10 మినిట్స్లో నానిపోతాయి ప్రవీణ. ఇప్పుడు ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ ఇవ్వండి. గ్రీన్ చట్నీ మనం ఎవరి ప్లేట్ వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. అక్కడక్కడ అలాగే ఈ స్వీట్ చట్నీ. సో
గార్నిషింగ్ భలే ఉంది కలరు. అండ్ సేవ్ సేవ్ దానిమ్మ గింజలు. అయిపోయింది. ఓకే. సో ప్రవీణ గారు, పునుగులు పెరుగువడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. డన్. సో చూసారు కదా నా చేతిలో రెడీగా ఉంది. చాలా చాలా అంటే తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో చూడటానికి కంటికి కూడా అంతే వింపుగా ఉంది. ఇది అంత బాగుందనమాట. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాను. పునుగుల పెరుగు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పునుగులు, పెరుగు, ఇంగువ, గ్రీన్ చట్నీ, చాట్ మసాలా పొడి, ఉప్పు, స్వీట్ చట్నీ, దానిమ్మ గింజలు, సేవ్. పునుగుల పెరుగు వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి కొంచెం ఇంగువ కూడా వేసి ఉడుకుతున్నప్పుడు మనం రెడీగా వండి పెట్టుకున్న పునుగుల్ని వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా చాట్ మసాలా పొడి వేసి బాగా కలిపి తర్వాత గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి మరలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ఉడికించిన పునుగుల్ని పెరుగులో వేసుకోవాలి. బాగా కలపాలి. ఇలా తయారైన వాటిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తర్వాత దానిపైన కొద్దిగా గ్రీన్ చట్నీ, తర్వాత స్వీట్ చట్నీ, సేవ్ వేసి దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పునుగుల పెరుగు వడ రెడీ.